మీడియాకి ఏంటండి బాధ నాకు అర్థం కాదు. మీకు వరుసకి ఈ విధంగా భూములు కేటాయింపు మంచిదేనని చెప్పండి, లేదు కాదనని చెప్పండి, లేదా కేటాయించారా కేటాయించలేదా మీరు చెప్పండి. ఈ ప్రస్తావన చేస్తే అసలు కృష్ణాంజనేయులు గారు గుర్తుపెట్టుకోండి, మీ సెడేషన్ కింద మీ మీద కేసు దాఖలవుతుంది. నేనేం కాదనట్లేదండి. ఎందుకంటే సెడేషన్ డైరెక్ట్ గా చెప్తున్నా, రాజద్రోహం కింద కేసు నమోదవుతుంది మీ మీద. ఏమండి మీకు తెలియనివి కావు, మీరు ప్రత్యక్షంగా చూశారు. 2014, 19, 2019, 24 రెండు సందర్భాల్లోనూ రెండు ప్రభుత్వాలు చేశాయి ఇవి. ఇప్పుడు మళ్ళీ చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఉద్యమం కానీ, లేకపోతే ప్రజా సమస్యల మీద జరిగినటువంటి ఉద్యమాల మీద కానీ ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో, మీడియాలో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగా పెట్టింది. ఇప్పుడు వీళ్ళు పెట్టరు అనేటువంటి దాని మీద ఏమి లేదండి. ఇక్కడ అన్ని రకాల కేసులు వస్తాయి. ఇప్పుడే కదా మొదలైంది, 10 నెలలే వీళ్ళు మొదలు పెట్టారు వ్యవహారం అంతా.